కావలి పట్టణంలోని గుర్రం పెట్రోల్ వెనుక గ్రౌండ్ లో కేకేఆర్ యూత్ నిర్వహించిన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేకేఆర్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే క్రీడల్లో గెలుపోవటంలో సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని తెలిపారు. సరేనా బ్యాటింగ్ క్రికెట్ అలవాటు సరైన బాల్ సరైన వీళ్ళకి క్రికెట్ అలవాటు లాస్ట్ బాల్ 20 బాల్ వేసి పెట్టండి. రాజావారి చేపల చెరువు సార్. ఓకే సార్. ఓకే సార్. ఫోన్ వచ్చింది. రన్నర్ సార్
దాంట్లో ఉంటాడు చాలా కష్టమైంది ఇది చాలా కష్టం ఇది ఏమన్నా అందులో మిగిలేదు వాళ్ళకి అంత డిఫరెన్స్ కానీ సాహిత్ కానీ సార్ ఓకే సార్ ఇటు కొంతమంది అటు కొంతమంది రైట్ సార్ సార్ వన్ సెకండ్ సార్ వెయిట్ సార్ అలా ఓకే సార్ ఓకే సార్ లాంగ్ ఫోటో కట్ చేయనా ఓకే సార్ అందరూ దయచేసి గెలిచిన వాళ్ళందరికీ చప్పట్లు కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చేతుల మీదుగా గెలిచిన బిన్ని సార్ కూడా దయచేసి కొంచెం ఓకే సార్ నరసింహన్నారా గోల్డ్ హ్యాండ్ పడితే కదా ఒక్కడు కూడా థ్యాంక్ చెప్పండి నువ్వు అందుకే బంగారు ఆన్సర్ బాయ్ సాయి బాయ్ ఏంటి చేసినటువంటి మన కావు నియోజకవర్గ శాసనం చేస్తారు. కూడా అతనికే సార్ సార్ రాజ్ సార్ గఫూర్
ఓకే సార్. గెలిచిన టీంకి అభినందనలు. అదేవిధంగా రన్నర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి వారికి అభినందనలు తెలియజేస్తూ, జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటంలో నిరంతరం కూడా మనం పడిపోతుంటాం. పడిపోయినప్పుడే ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఓడిపోతుంటాం. ఓడిపోయినప్పుడే ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకుని జీవితంలో మళ్ళా ఓడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకటి నేర్చుకోవాలి. అదేవిధంగా జీవితంలో చాలా అపజయాలు వస్తాయి. ప్రతి అపజయానికి ఒక విజయానికి నాంది పలకబోతుంది. జనరల్గా మన జీవితంలో చాలా చూస్తుంటాం. అందులో మొదట సుఖాన్ని ఇచ్చేది ఆఖరికి వచ్చేళ్ళకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది ఏదైనా వ్యసనం కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవితంలో ఆనందంతో స్టార్ట్ అయిన మన జర్నీ ఆఖరికి నిరాశని, కష్టాలకి దారితీస్తుంది. ఎత్తుకోవడమే కష్టాలతో స్టార్ట్ అయినటువంటిది జీవితంలో విజయానికి దారితీస్తుంది. ఇవంతా కూడా మీరు యూత్ తెలుసుకోవాలి. ఏదైతే మన సుఖం అవుతుందో, ఒక ఫ్రెండ్, ఒక టెలు, ఒక ఫోన్, ఒక అమ్మాయి, ఒక మందు, ఒక బీడి, ఒక సిగరెట్, ఇవన్నీ కూడా ఆ క్షణికానందంతో స్టార్ట్ అవుతుంది. జీవితంలో మన పతనానికి అయ్యే దారి తీస్తాయి. అదే చదువు లేదా ఒక స్పోర్ట్స్, ఇవన్నీ కష్టంతో కూడుకునే కానీ జీవితంలో సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఓడినా గెలిచినా, గెలుపు ఓటములు అనేది మన జీవితంలో నిరంతరం కూడా జరిగేటువంటి ప్రక్రియ. ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే, ఈ ఆనందాన్ని పొందాలంటే నేను కూడా ఓడిపోయే ఇంటి దగ్గర. అంటే రోజు 10:30 గంటల 11 గంటలకు టిఫిన్ చేసేవాడిని. ఈరోజు 9 గంటలకి టిఫిన్ చేసినప్పుడు నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే ప్రతి దాన్ని ఒక విజయం సాధించాలి అంటే, ఒక ఆనందాన్ని పొందాలంటే, ఒక బాధని దిగమింగకాలి. ఎప్పుడు కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే ఎంతవరకైనా దేనైనా సాధించగలరు. అదృష్టం అనేది ఎప్పుడు కూడా డిక్షనరీలో మనకు అర్థమే లేదు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కాళ్ళు, చేతులు, ముక్కులు, నోళ్ళు అన్నీ కూడా సమానంగా, ఏ ఒక్కరికి తారతమ్యం లేవు. అందరి మనసు ఒకటే కాన్సన్ట్రేషన్, అదే మనసు. ఆ మనసుని ఏకాగ్రతతో, అది ఆటైనా కావచ్చు, పాటైనా కావచ్చు, లేదంటే జాబ్ అయినా కావచ్చు, చదువైనా కావచ్చు చేసుకుంటే అదే జీవితంలో మొదటి విజయం. ఆ విజయాన్ని సాధిస్తే ఇటువంటి విజయాలు అనేది మన కాళ్ళ దగ్గర ఉంటాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకుంటే మన జీవితానికి ఒక మంచి మార్గదర్శనం అవుతుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకుంటే ఆడాలి. ఎంతో మంది ఆడారు. ఇప్పుడు దాదాపు 40 టీంలు ఆడారు అన్నారు. అంటే ఇంటూ దాదాపు 7 మంది లేదా 10 మంది ఆడతారేమో. అంటే 4000 మంది పార్టిసిపేట్ చేస్తే 400 మంది 400 మంది పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు ఆఖరికి 30 మంది మిగిలారు. కాబట్టి 400 మందిలో 30 మంది మిగిలారంటే అంతటి స్థాయికి మీరు ఎదిగారు. కాబట్టి ఇక్కడ ఓటమి గెలుపులు కాదు, ఆ స్పిరిట్, ఓడిపోతున్నప్పుడు కూడా గెలిపించడానికి చూసేటువంటి శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్ జీవితంలో అన్నింటిలో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి లేని జీవితం అంటూ ఉండదు. అటువంటి జీవితం ఎదురైన రోజే ఇదే స్పోర్ట్స్ మ్యాన్షిప్ని, ఎదుటివాడిని ప్రేమించడం ఎలా నేర్చుకున్నారు, ఎదుటివాడిని ఎలా అభినందించడం, ఓడిపోయినా కూడా గెలిచిన వాడిని ఎలా తప్పట్లు కూడా అభినందిస్తున్నాం. జీవితంలో కూడా ఈ ఓటమి వచ్చినా, సంతోషం వచ్చినప్పుడు గర్వపడకుండా, బాధ వచ్చినప్పుడు ఏడ్చకుండా, రెండింటిని సమపాల్లో చూసుకోగలిగితే మన జీవితం ఒక మంచి గమ్యానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మా ఇజాజ్ అహ్మద్ చేస్తూ, నాకు తక్కువ కాలంలో పరిచయమైనా నాకున్నటువంటి ఆప్త మిత్రులు, నాకున్న హృదయపూర్వకమైనటువంటి కొంతమంది వ్యక్తుల్లో మా జేజీ కూడా చేరిపోయాడు. మా అబ్బాయిని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు నీ వెనక మేము ఎప్పుడు ఉంటాం. నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యూత్లో ఒక స్పిరిట్ని తీసుకుని నువ్వు పడ్డ తపన, నువ్వు పడ్డ ఆలోచనని నేను అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.